మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం పారుపల్లి గ్రామ సమీపంలోని గోదావరిలో ఇసుక కోసం తవ్విన గుంతలో పడి అశోక్ అనే యువకుడు మృతి చెందాడు. అశోక్ స్నానానికి వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. నిబంధనలకు విరుద్ధంగా గుత్తేదారులు ఇష్టారీతిన ఇసుక తవ్వకాలు చేపడుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అశోక్ మృతికి గుత్తేదారుడు నిర్లక్ష్యమే కారణమంటూ 63వ జాతీయ రహదారిపై స్థానికులు రాస్తారోకో చేపట్టారు. గుత్తేదారునికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అశోక్ కుటుంబానికి న్యాయం చేయాలని మృతదేహంతో రహదారిపై బైఠాయించారు. చెన్నూరు దగ్గర గ్రామంలో ఉసుక కాంట్రాక్ట్ నెలకు నిండు ప్రాణాలు పడుతున్నాయి. వారు మీటర్ లేకుండా వారు పరిమితి మించి 20 ఫీట్లు 30 ఫీట్లు పొక్కలు తీస్తే అలా నిండు ప్రాణాలు పడైపోతున్నాయి. ఈరోజు పార్పల్లి గ్రామంలో అశోక్ అనే పిల్లాడు గంగస్థానం పోయి చనిపోవడం జరిగింది. కాంట్రాక్ట్ వెంటనే రావాలి, తక్షణమే 50 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని వేడుకుంటున్నాం. ఈ రోజు పారిపల్లి జరుగుతున్న ఇసుక కాంట్రాక్టు వల్ల ఎంతో ప్రాణాలు ఇప్పటికీ 2-3 చనిపోయారు. కాబట్టి సంవత్సరానికి ఎంతో మంది చనిపోతున్నారు. కాబట్టి ఈ పురేల అశోక్ కుటుంబానికి ఈ అధికారులు స్పందించాలి, లేకపోతే ఇంకా చాలా విధంగా ధర్నా చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ అశోక్ కుటుంబానికి 50 లక్షల డిమాండ్ చేస్తున్నాం.